హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ జూరాక్ మూవీ రివ్యూస్. అప్కమింగ్ మూవీ కోసం మాట్లాడుకుందాం. సో ఈ సంక్రాంతి టైంలో అయితే మనకి బ్యాక్ టు 4 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఆ రిలీజ్ అయ్యే మూవీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వ చూడవచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా ఈ సంక్రాంతి టైంలో అయితే మనకి ఏవైతే రిలీజ్ అవుతున్నాయి మూవీ కోసం చెప్పేసుకుందాం. అంటే ఈ సంక్రాంతి అయితే 4 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. సో ఫస్ట్ వన్ అంటే గుంటూరు కారం అండి. ఇది హారిక హాస్ని క్రియేషన్ బ్యానర్ పైన వస్తుంది. సో ఈ గుంటూరు కారం అనేది 12th Jan 2024 అయితే రిలీజ్ అవుతుంది. సో తెలుగు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది ఈ మూవీలో. అండ్ ట్రైలర్ కట్లో కూడా ఆయన మహేష్ బాబు గారు ప్రజెంట్స్ మాసివ్ లుక్ అయితే చాలా అదిరిపోయింది. చాలా అంటే చాలా అది చూసారా, ఆ హెడ్ మీద క్లాత్ కట్టడం నిజంగా ముందు నేను అదే గబ్బర్ సినిమా చూసాను కదా, మళ్ళీ దీనిలో చూస్తున్నాను. దీని ముందు హిందీ మూవీస్లో కూడా చాలా చూసామట. సో అది నిజంగా నేను నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ బై త్రివిక్రమ్ గారు, శ్రీనివాస్ గారు. ఈ కాస్ట్ వచ్చేది మూవీ కాస్ట్ ఎవరుతున్నారు, మహేష్ బాబు గారు, మీనాక్షి చౌదరి గారు, శ్రీలీలా గారు, జగపతి బాబు గారు, జయరామ్ గారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు అండ్ రావు రమేష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. లిస్ట్ చాలా పెద్దదే ఈ మూవీలో అయితే. బట్ ఏంటంటే ఇవందరూ కూడా మీ మూవీలో కనబడతారు. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అందించిన వాళ్ళు ఎవరంటే ఎస్ఎస్ తమన్ గారు. సో మూవీ రన్ టైమ్ 2 hours 13 minutes అండి. ఈ మూవీ బడ్జెట్ అయితే 200 crores అండి. సో ఈ సంక్రాంతికి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనే మూవీ అయితే వస్తుంది మన ముందుకి. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా గట్టిగా నమ్మకం. సో ఎందుకంటే ఈ ఫ్యామిలీకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో అందుకే స్పెషల్గా సంక్రాంతికి టైంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది విషయం. అండ్ సెకండ్ మూవీ విషయానికి వస్తే హనుమాన్. సో ఈ మూవీ కూడా 12th January రిలీజ్ అవుతుంది. బట్ ఫ్రైమ్స్తో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తుంది. సో ఈ మూవీ అయితే సూపర్ హీరో అంటే హనుమాన్. సో ఒక సూపర్ మూవీ యాక్షన్ సీక్వెన్స్తో మేము ముందుకైతే తీసుకొస్తున్నారు. సో బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కామెడీ కూడా ఇందులో బాగానే ఉంటుంది అనుకుంటా. సో మూవీ అయితే చిల్డ్రన్స్కి బాగా లైక్ అవుతుందండి. ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎక్కువగా అంటే ఫ్యామిలీకి కూడా వస్తుంది అలా అని కాదు, బట్ చిల్డ్రన్స్కి అయితే ఎక్కువగా నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది నాకైతే. ఎందుకంటే ఒక సూపర్ హీరో వాళ్ళ పవర్స్, వాళ్ళ జెంటర్ ఇలా చేస్తారు ఏంటి అనేది, ఆ ఫైట్ సీక్వెన్స్ అవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా తీశారు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు. సో ఫిలిం స్టార్ చాలా బాగా. సో ఈ మూవీలో స్టార్స్ ఎవరు ఉన్నారు లీడ్ రోల్లో, తేజ సజ్జా అండ్ వరలక్ష్మి గారు కూడా మంచి రోల్ అనేది, అమృత అయ్యర్ గారు అండ్ వినయ్ రాయ్ గారు కూడా కనిపిస్తారు ఈ మన మూవీలోన. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుందండి ఈ మూవీ బడ్జెట్ కూడా 55 crores అని తెలుస్తుంది. సో మంచి విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ బాగా యూజ్ చేసుకున్నారండి ఈ మూవీలో అయితే. నిజంగా అది చూడడానికి వెళ్ళాలి అందరూ. సో చాలా బాగా అనిపిస్తుంది. సో మంచి నాకు హాలీవుడ్ అంటే రేంజ్ అని చెప్పుకోవచ్చు. సో అంతగా బాగా అనిపిస్తుంది మనకి. చూడాలి ఈ మూవీ చూసి మనకి ఎలా అనిపిస్తుంది. సో ఈ మూవీ కూడా మీకు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తానైతే నేనైతే పూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ మనం ట్రైలర్ చూసాం, లాస్ట్లో ఒక షాట్ వస్తుంది హనుమాన్ గారిది. అదైతే నిజంగా అండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పు, సూపర్ వస్తుంది. చాలా బాగా అనిపించింది ఆ షాట్ అయితే. అండ్ మూవీ థర్డ్ నెంబర్ అయితే సాయంత్రం. ఈ బ్యానర్ ఏదంటే నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తుందండి మూవీ అయితే. అప్కమింగ్ తెలుగు ఈ మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ అంటే డ్రామా కూడా ఉంటుంది. సో ఈ మూవీ మనకి 13th January అయితే రిలీజ్ అవుతుందండి. అండ్ రిటర్న్ డైరెక్టర్ అయితే శైలేష్ గారు అండ్ వెంకటేష్ గారు కూడా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. అండ్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది మూవీలో. అండ్ ఇంకా బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ గారు, ఆ బాలీవుడ్ ఆయన యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి హిందీ మూవీస్లో. మరి ఈ మూవీలో కూడా బాగా ఎరగతీస్తుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మూవీలో కూడా ఇంత స్కోప్ ఉంది ఆయనకి. చూడాలి, ఇంకా మూవీ చూసాక మనం ఏమైనా చెప్పగలం. ఇంకా వీళ్ళతో పాటు శ్రద్ధ శ్రీనాథ్ గారు అండ్ రోహిణి శర్మ గారు ఉన్నారు. సో చాలామంది దీనిలో కూడా సపోర్టింగ్ యాక్టర్ ఈ మూవీలో మనం చూస్తాం. ఈ మూవీ సంగీతం అందించారు సంతోష్ నారాయణ్ గారు. సో ఈ మూవీకి కూడా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా అవన్నీ ఉన్నాయి కదండి. సో యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో బాగా ఫ్యామిలీ ఏంటంటే, సో ఈ పండగకి ఏంటంటే సంక్రాంతికి ఎక్కువ మూవీస్కి వెళ్ళేది ఫ్యామిలీస్ అండి. సో ఫ్యామిలీస్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అన్నమాట. సో అందుకే ఇలాంటి మూవీస్ అంటే మనకి సంక్రాంతి టైంలో రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ మూవీకి బడ్జెట్ అయితే 85 crores అండి. ఈ మూవీలో అయితే యాక్షన్స్ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ కూడా బాగా సక్సెస్ అనేది అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
సో వెంకీ మామ యాక్షన్ కూడా చాలా ఎక్సలెంట్గానే ఉంది అది మూవీ అయితే అనిపిస్తుంది, మనం ట్రైలర్ కట్లా ఎలా చూసాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేది నా సామి రంగ, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పైన వస్తుంది ఈ మూవీ అయితే. ఈ మూవీలో యాక్షన్ డ్రామా ఫుల్గానే ఉంటుంది ఈ మూవీ మీకు. అండ్ నాగార్జున స్టిల్ లుక్స్ అవన్నీ నిజంగా అండి చాలా క్రేజీ అసలు. నాగార్జున ఫ్యాన్కి అయితే ఫుల్ పండుగ అని చెప్పుకోవచ్చు నా సామి రంగ చూసిన వాళ్ళు ఎవరు. నిజంగా నా సామి రంగేనండి మూవీ అయితే ఉండిపోతుందని చెప్పొచ్చు. ఈ మూవీ 14 జాన్కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ 2009లో వచ్చిన మలయాళం రీమేక్ అండి, ఒరింజు మరియం జోస్ అనేసి. ఆ మూవీకి అయితే ఇది రీమేక్ మాట చేశారు మళ్ళీ తెలుగులో మూవీ. డైరెక్షన్ అయితే విజయ్ బిన్ని గారిది. సో నాగార్జున చెప్తాను కదండి గట్టిగా ఉంది ఈ మూవీలో అయితే. అండ్ నాగార్జునతో పాటు అల్లె నరేష్ గారు ఉన్నారండి ఈ మూవీలో అయితే, అదైతే కూడా సూపర్ అని చెప్పచ్చు. ఆశిక రంగనాథ్ గారు, సో మిరానా మీనన్ గారు, సో ఈ మూవీలో కూడా గట్టిగానే ఉన్నారు యాక్టర్స్. అంటే మీకు అలాగా క్యారెక్టర్ అలా వస్తుంటారు అనమాట. సో ఈ మూవీలో మ్యూజిక్ అందించారు సో ఎంఎం కీరవాణి గారు. సో ఆస్కార్ అవార్డు వచ్చింది ఎంఎం కీరవాణి గారు అండి, నిజంగా తక్కువ విషయం కాదు, చాలా గొప్ప విషయం అన్నమాట. సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మూవీ బడ్జెట్ అయితే 50 crores అండి. సో ఈ మూవీ కూడా చాలామందికి బాగా లైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ సంక్రాంతికి అయితే మీరు మస్తుగా ఈ మూవీస్ అన్నీ చూసి మస్తు పండుగతో సహా ఎంటర్టైన్మెంట్ కూడా పొందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ 4 మూవీ ఏమున్నాయో అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో మేబీ కొన్ని డేట్స్ ఇట్ అవుతే మాత్రం చెప్పలేను. సో నేను ఏవేవి డేట్స్ చెప్పాను ఆ డేస్లో అవ్వచ్చు, 100% అవ్వచ్చు. మేబీ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే మాత్రం డేట్ మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఇదైతే షూర్ కాదండి. సో అదే విషయం అండి. సో బాగా సంక్రాంతి జరుపుకోండి, బాగా పండుగ జరుపుకోండి. సో మేము కూడా రెడీ అయిపోతున్నాం ఈ రివ్యూస్ చెప్పిన బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో మేము కూడా బిజీ అయిపోతాం వీక్ అంతా కూడా. సో అప్కమింగ్ మూవీ రివ్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. సో దిస్ ఇస్ ద రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా హాల్లో పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని మిస్ అవి చూడవచ్చు. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరికి సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ టు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్. అలాగే నా సెకండ్ ఛానల్ విజ్జు రాక్ స్టార్ వ్లాగ్స్ అని ఉంటుంది, అక్కడ కూడా మీరు ప్లీజ్ వెళ్ళి ఇక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుండండి. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, జై హింద్.